రోమా 9:1 ప్రాజెక్టుకు మీకు ఆహ్వానం పలుకుతున్నాం. మీరు ఆశ్చర్యపోతున్నారేమో, నేను గ్రాండ్ బెర్రీని కాను. నా పేరు జార్జ్ ఫ్లోర్స్. నేను ద గేట్ రేడియో ఇంటర్నేషనల్ హౌస్ ఆఫ్ ప్రే ఈస్టర్న్ గేట్, న్యూజెర్సీ నుంచి వచ్చాను. ఇది గౌరవంగా భావిస్తున్నాను. మేము మా స్థానాలను మార్చుకున్నాము. వాస్తవానికి గ్రాండ్తో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. వీరి పరిచర్య గురించి తెలుసుకుందాము. నేను దీనికి క్రొత్త, అలాగనే మీరు కూడా దీనికి క్రొత్త అనుకుంటున్నా. మన ఇరువురము దేవుడు చేస్తున్న కార్యాలు మనం తెలుసుకుందాము. ఈ రోమా 9:1 ప్రాజెక్ట్ ద్వారా తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మన అతిథి పరిచయం చేస్తున్నాం. అయ్యా, ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. మంచిది, మీతో ఉంటే నాకు చాలా సంతోషం. ఈ యొక్క రోమా 9:1 కార్యక్రమంలో మంచిది, మన యొక్క స్థానాలను మనం మార్చుకున్నాం. ఇలాంటివి అనేకమైన కార్యక్రమాలు చేశారని తెలుసు. ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులైన స్త్రీ పురుషులను మీరు పరిచయం చేశారు. మన రక్షకుడు మరలా ఈ యొక్క భూమి మీదకి రాక మునుపు మీరు అనేక మందితో ఇంటర్వ్యూ చేసి ఉన్నారు. ఈ యొక్క తెరపై కనిపిస్తున్న దానిలో మీరు చూడవచ్చు అనేక మంది యొక్క ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మీరు మరింత సమాచారం కొరకు మా యొక్క వెబ్సైట్ని దర్శిస్తే ఇంకా ఉంటాయి. మంచిది, మా యొక్క ముఖ్య అతిథి గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వందనాలు. మా యొక్క అతిథిని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. దానికి ముందుగా ఒకటి, మీరు ఎంతకాలం బ్రెయిన్ సర్జన్గా మరియు ఆటోమొబైల్స్లో మీరు పనిచేసి ఉన్నారు? మీరు ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ అమ్మేవారా? దయచేసి మిమ్మల్ని గురించి మీరు కొంత చెప్పండి. మీరు ఎలా వచ్చారు? మొదటిగా మీకు భయంకరమైన ప్రమాదం జరిగింది, అలాగే మీరు ఎక్కడి నుండి వచ్చారు? మంచిది, నేను వాస్తవానికి ఇంగ్లీష్ యూదుడును. అయితే నేను యునైటెడ్ స్టేట్స్కు నేను వలస వచ్చి ఉన్నాను. యునైటెడ్ కింగ్డమ్లో నా యొక్క స్కూల్ అంతా కూడా అక్కడే చదువుకున్నాను. నేను 1979 సంవత్సరంలో అమెరికాకి వచ్చాను. మంచిది, ధనము కీర్తి ఆర్జించడానికి. కానీ అయితే నా యొక్క గృహములో ఉండగా నా యొక్క ప్రభువుని కనుగొన్నాను. 7 సంవత్సరముల తర్వాత న్యూయార్క్ సిటీలో నేను యేసును కనుగొన్నాను. అద్భుతం. దయచేసి మిమ్మల్ని కొంతసేపు వెనుకకు తీసుకువెళ్తాను. లండన్లో మీ తల్లిదండ్రులు యూదా మత ప్రకారం ఉన్నారు. వారి యొక్క ఆచారములతో పాటుగా మీరు ఇంగ్లాండ్లోనే స్కూల్లో మీరు చదువుకున్నారు. దాని గురించి ఆలకించాలంటే దయచేసి అవును, మిమ్మల్ని ఏది ఆకర్షించింది? నేను చాలా నిష్ఠ కలిగినటువంటి యూదా కుటుంబమునకు చెందిన వాడైనాను. నేటి సెక్యులర్ యూదులు అందరూ కూడా నేడు వారి యొక్క ఆచారములు గట్టిగా పట్టుకునేవారు. వారి వెనుక ఉన్నటువంటి వారి పద్ధతులను చాలా లోతుగా మరియు దృఢంగా గట్టిగా పట్టుకునేవారు. ఇది చెప్పాలంటే మతపరమైన కాడి వంటిది. అందుచేతనే అనేక మంది యూదులు నేడు తప్పించుకోవడానికి చూస్తుంటారు. వారికి ఇష్టమైతే లోకములోనికి వారు వెళ్ళిపోతారు. నా యొక్క తల్లిదండ్రులు వారి యొక్క వివాహమైన మొదటి 5 సంవత్సరాలు కూడా వారి కోషేరు వలె వారు ఉంటూ ఉన్నారు. కానీ అక్కడ నుండి వారు సెక్యులర్ అనే వాటి కొరకు వారు ముందుకు సాగిపోయారు. అవును, అయితే మీరు శనివారం స్కూల్కి వెళ్తారు, అలాగే శనివారము కార్యకలాపాలు చేస్తుంటారు. అవును, ఇంగ్లాండ్ దేశంలో నేను పెద్దవాడనవుతున్నాను. ఆనాటి దినాలలో స్వేచ్ఛ కలిగిన అనేక సినాగోగ్స్ లేవు. నేను ఒక సంప్రదాయ సమాజ మందిరములకు వెళ్ళి అక్కడ హెబ్రూ భాషను నేర్చుకునేవాడిని. అలాగే మరియు పండుగలు అన్నిటినీ కూడా మేము సంతోషముగా జరుపుకుంటూ ఉండేవారము. మా యొక్క అంకుల్ జార్జ్ గారితో కలిసి కుటుంబం అంతా చక్కగా పస్కా చేసేవారు. లండన్లో అద్భుతంగా ఉండేవి. పస్కా అంటే నాకు చాలా ఇష్టం. ఒక సంవత్సరం గుర్తుంది నాకు. నా యొక్క కళ్ళన్ని ఏలియా కప్పు మీద ఉన్నాయి. మీకు తెలుసా, ఎవరినైనా తలుపు తీసేవారు ఆహ్వానించినప్పుడు వారిని ఏలియా కప్పులో ఉన్న ద్రాక్షారసము త్రాగమని చెప్తారు. నేను నా యొక్క కళ్ళన్ని కూడా కప్పు మీదే ఉంచాను. అదే నేను మొదటిసారిగా కప్పుల్లో నుండి కాఫీ వలె ద్రాక్షారసము పొంగి పొర్లడం నేను చూసి ఉన్నాను. అద్భుతం. బహుశా ఆ యొక్క కప్పును తన కోసం ఆయన ఉంచుకున్నాడు. బహుశా అతడు తన కోసం దాచుకున్నాడేమో. మంచిది, చాలా అద్భుతమైన విషయం. సరే, ఇంకా మనం ముందుకు వెళ్దాం. యవ్వనస్తుడిగా మీకు అనుభవాలు చెప్పండి. ఈ యొక్క 9:1 ప్రాజెక్ట్కి ఇది చాలా ప్రాముఖ్యమైనది, అందుకే అడుగుతున్నాను.
ఒక యూదుడిగా మీరు బయటి యొక్క సమాజం నుంచి ఎడబాటును ఎదుర్కొని ఉన్నారా? ఎందుకనగా మీరు యూదులై ఉన్నారు. ఎందుకనగా మిగతా యొక్క అన్యజనులందరూ కూడా వారు యూదులు కాదు కదా. మనము ఇంతకు ముందు మాట్లాడుకున్న రీతిగా నేను ఇంగ్లాండ్లో పెరిగాను. ఆ కాలంలో యూదుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఆ యొక్క కాలంలో దగ్గర 4 లక్షల జనాభా ఉండేది. అయితే ఇప్పుడు అది 3.5 లక్షలకు చేరుకుంది. ఎందుకనగా ప్రపంచంలో వివిధ స్థలాలకు జనులు వలస వెళ్ళిపోయి ఉన్నారు. మేము ఖచ్చితంగా తక్కువ జనాభా అయి ఉన్నాం. స్కూల్లో కూడా యూదుల మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా పెరిగింది. నేను నా యొక్క సహోదరుడు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలో మా యొక్క తల్లి మాకు బోధించింది. యవనస్తుడిగా దేవుడు నాకు ఎంతో తోడుగా ఉన్నాడు. దేవుని సాయం ఉంది. సరే, మంచిది. మీకు తెలుసు, మీరు కాపాడుకోవడానికి అనుమతించబడ్డారు. సరే, చక్కగా ఉంది. అయితే మరి యొక్క విషయము ఉన్నది. మీరు చదువుకున్న తర్వాత మీరు పేరు ప్రఖ్యాతులను సంపాదించుటకు అమెరికా వచ్చారు. అయినప్పటికీ యేషువ రక్షకుడి గురించి మీకు అవగాహన లేదు కదా. ఇక యేసు ఎవరో అని తెలుసుకోవడానికి ఉత్సాహకత చూపించారా? అమెరికా రావడానికి కారణం చెప్పండి. అదే విధంగా యేషువ రక్షకుని మీరు కనుగొనక మునుపు జరిగిన 7 సంవత్సరాల గురించి కూడా మీరు చెప్పండి. నేను వాస్తవానికి చెప్పాలి, విజయవంతమైనటువంటి యువకుడను. వాస్తవానికి చెప్పాలంటే కుటుంబంతో కలిసి పని చేయడానికి వచ్చి ఉన్నాను. దగ్గరగా సంవత్సరంన్నర నా యొక్క సహోదరుతో కలిసి చేశాను. నేను ఒక కాస్మెటిక్ వ్యాపార సంస్థను ప్రారంభించాను. అలాగే నా యొక్క తల్లి కూడా 1970 సంవత్సరంలోనే కాస్మెటిక్ కంపెనీని ప్రారంభించి ప్రపంచమునకు మెరిసే మేకప్ టూల్స్ను అందించారు. కనుక నేను నా యొక్క సహోదరుడు ఇద్దరం కూడా అదే విధానంలో పెరిగాము. అదే వ్యాపార రంగంలో మేము పెరిగి ఉన్నాము. మా యొక్క తల్లిగారు చాలా ఉన్నతమైన ప్రమాణాలతో ఆమె లోకానికి అందించారు. ఆ యొక్క కాస్మెటిక్ ఫ్యాషన్లో ఉన్నతమైన దానిని చేసి ఉన్నారు ఆమె. అలాగని ఆమె చేసిన యొక్క ఉత్పత్తులను ప్రపంచం అంతా కూడా ప్రాకి ఉన్నవి. నేను నా యొక్క మొదటి కంపెనీని ప్రారంభించినప్పుడు అప్పుడు నా యొక్క వయసు 20 సంవత్సరముల వయసు అయి ఉంది. న్యూయార్క్ సిటీ పౌరునిగా మార్చబడ్డారు. మీ యొక్క పనిలో విజయం సాధించారు. మీ పనిలో రాణించారు. ఏ ఉద్దేశము లేదు. మీ యొక్క జీవితంలో మీరు లోటును ఎప్పుడు చూశారు? నా యొక్క జీవితంలో ఇంకా ఏదో కావాలని కోరిక ఎప్పుడు కలిగింది? మంచిది. నేను అప్పటికి ఇంకా యవనస్తుడిగా ఉండేటప్పుడు నా యొక్క దేవునితో సన్నిహిత సహవాసం కోసం వెతికాను. నేను సమాజ మందిరం కనుగొనలేదు. నేనెక్కడ వేషధారణను, మగవారు ఆటల గురించి, ఆడవారి ఫ్యాషన్ గురించి మాట్లాడుకుంటున్నారు, దేవుడు ఎక్కడున్నాడు అని అనుకునేవాడను. మా యొక్క మతపరమైన సాంప్రదాయాలు మేము వెంబడిస్తున్నాం. అలాగని నవీన యూదులు అందరూ కూడా దేవుని వివిధ స్థలాలలో కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుక నేను కూడా వివిధ స్థలాలలో ఆయనను వెతకడం ప్రారంభించాను. అయితే జార్జ్ చెబుతున్నారు, నేను 2 విధాలైన వ్యక్తిత్వాలు నాలో విభాగించబడము, అభివృద్ధి చెందడం చూశాను. చెక్లీ అనే హైడ్ వలె విజయవంతమైన యవ్వన వ్యాపారస్తుడనై ఉన్నాను. నేను నిరంతరం పని మీద దృష్టి ఉండేది. నేను ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. అయితే నాలో నేను చూసుకునేటప్పుడు నాలో ఏదో ఒక వెలితి కనిపిస్తుండేది. నాలో 2 వ్యక్తిత్వాలు నాకు కనిపిస్తూ ఉండేవి. మరియు నేను చాలామంది యూదులు, ముఖ్యంగా యూదా యువకులు, మన అందరిలో ఒక ప్రత్యేక స్థానము ఉన్నందున మేము ఈ యొక్క ఖాళీని పూరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకనగా మన అందరి హృదయాల్లో ఒక ప్రత్యేకమైనది ఉంది. అది ప్రత్యేకముగా దేవుని కూర్చుందై ఉంది. దేవుడు మాత్రమే నింపగలడు దాన్ని. అవును. అయితే ఆ యొక్క శూన్యమును ఖాళీని పూరించడానికి దేవుని కొరకు అనేకమైన స్థలాలలో వెతికాను. అయితే ఆ యొక్క ఆలోచనలో పూర్తిగా మునిగిపోయాను. ఈ యొక్క ప్రత్యేకమైన విధానములో అనేక చీకటి శక్తులు దాడి చేశాయి. అయితే యూదా యువకునిగా వెలుగును, చీకటిని నేను అర్థం చేసుకోవడం ప్రారంభించాం. ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు వారిలోంచి కొంత చీకటి శక్తులు అనేవి బయటికి రావడం అనేది మేము మా యొక్క విధానంలో గుర్తించాము.
గ్రాండ్ బెర్రీ గారు మీ యొక్క గతమును గూర్చి మాతో పంచుకున్నందుకు వందనాలు. మరలా మనము ముందుకు వెళ్దాము. మీ యొక్క శూన్యములో ఉన్న మీ యొక్క హృదయముకు మరియు మీ మనస్సును ఏ యొక్క వాక్యము లేక ఏ యొక్క ఆలోచన మీ యొక్క హృదయమును నింపినటువంటి లేక ఆలోచింపజేసినటువంటి యొక్క మాట ఏమిటి, అది ఏమిటి? దాని గురించి నేను చెప్పాలంటే ఒక అందమైన వ్యక్తి జీవితంలోకి రావడం గురించి మీకు చెప్పాలి. వాస్తవానికి ఈ పనిని నా తల్లితో కూడా కలిసి చేసేవాడను. ఈ యొక్క పనిలో ఆమె చాలా నైపుణ్యతను, విజయాన్ని చూచారు. ఈ యొక్క మేకప్ రంగంలో పురోగతిని సాధించారు. న్యూయార్క్ సిటీలో విజయాన్ని ఆమె సాధించింది. మేకప్ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్గా నాకు విజయం వచ్చింది. అదే సమయంలో నా యొక్క సొంత బ్రాండ్ పిరైట్ కాస్మిక్ ఇండస్ట్రీలో కూడా నేను చక్కగా రాణించి ఉన్నా. మేము ధనికుల యొద్ద తీసుకుని పేదవారికి పంచేవారేము. నేను మరియా ఇద్దరము కలిసి పనిచేసేవారము. ఆమె ఎల్లప్పుడూ మండుతూ ఉండేది. ఆమె అద్భుతమైన సువార్త వరమును కలిగి ఉంది. ఆమెకు యూదా రష్యన్ నానమం ఉండేది. అద్భుతం. ఆమెకు ప్రజల పట్ల అద్భుతమైన ప్రేమను ప్రదర్శిస్తూ ఉండేది. ప్రతి సమయంలో కూడా ఆమెకు సువార్తను ఏ విధముగా అందించాలో దేవుడు మంచి వరమిచ్చారు. ఆమె యూదులను క్రీస్తునద్దకు మరలా తిరిగి తీసుకుని వచ్చే గొప్ప సాధనముగా దేవుడు ఆమెకి అద్భుతమైన వరమిచ్చాడు. యూదా క్రైస్తవం గురించి ఆలోచిస్తే అది చాలా పెద్దది. అది అద్భుతమైన పరిశోధన. ఇది నిజంగా యూదుల యొక్క వారసత్వము. యేసుక్రీస్తు వారు కేథలిక్ మరియు ప్రొటెస్టెంట్ వాడు కాదని తెలుసుకున్నారు. అయితే యేసుక్రీస్తు వారు నిజంగా ఖచ్చితంగా యూదులు సంబంధి. ఆ విధంగా నేను మరియా స్నేహితులముగా మారి కలిసి పనిచేస్తూ ఉండేవారం. వాస్తవానికి చెప్పాలంటే ఆమె చాలా తలాంతులు కలిగిన వ్యక్తిగా చూస్తున్నారు. నాతో సువార్తను పంచుకుంది. ఆమె హెబ్రూ లేఖనాలను పంచుకునేది. కృత నిబంధన ఎన్నడూ కూడా చెప్పలేదు, కానీ ఆమె మాటలలో కృత నిబంధన కనబడేది. అలా మా యొక్క సంభాషణలో వాక్యాన్ని పొందుకున్నాను. ఆమె మాట్లాడేటప్పుడు ప్రతి సమయంలో హెబ్రూ లేఖనాలను పంచుకునేది. ఎందుకనగా యూదులు కృత నిబంధన దగ్గరికి వెళ్ళరు అని. ఎందుకనగా మోడర్న్ క్రిస్టియానిటీ పేరుతో యూదులకు జరిగిన సంగతులు ఆమెకు తెలుసును. అయితే మీరు బుద్ధిస్టుగా ఉండొచ్చు, లేక ప్రపంచంలో ఏదైనా ఒక మతమునకు సంబంధించిన వారు ఉండవచ్చు, కానీ యూదుడిగా క్రైస్తవుడిగా ఉండలేవు. వీటి గురించి నా యొక్క మొదటి పుస్తకమైన కృత నిబంధన ప్రవచనము అనేక పుస్తకములో వీటి అన్నిటి గురించి వివరించి ఉన్నారు. మీరే రాస్తారా? నిజముగా ఈ యొక్క పుస్తకము నా యొక్క సాక్ష్యమును ఎక్కువగా తెలియజేస్తూ, అలాగనే యూదు ప్రజలు యేషువాను మరింతగా అర్థం చేసుకున్నట్టుకు, తెలుసుకున్నట్టుకు సహాయపడుతుంది. అది వారు పాత చెట్టునకు వెళ్ళేటట్టుగా చేస్తుంది. పౌలు కూడా సంఘాన్ని బలపరిచి ఉన్నాడు. వారు పాత ఒలీవ చెట్టునకు మరలా తిరిగి వచ్చినట్లుగా అపోస్తలుడైన పౌలు ఎంతగానో ఆయన ఆనాటి ప్రారంభ సంఘమును ప్రోత్సహించాడు. ఇది అసూయకు దారి చేస్తుంది. నేను అసూయతో రెచ్చిపోయా. ఆమె యూదు ప్రజలను విశ్వాసములో గెలుచుటకు దేశములో ఉన్న దేవుని పిల్లలకు ఆమె పిలుపునిచ్చింది. ఆమె దేవునితో సహవాసం చేస్తుందని నాకు తెలుసు. దేవునితో ఆమెకు ఉన్న యొక్క సంబంధం గుర్తించాను. ఆమె శక్తివంతమైన సహవాసం తెలుసు. ఆమె దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడుతుందని తెలుసు. కానీ దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత సంబంధం ఆమె కలిగి ఉంది. నేను చెప్పగలను, అది నన్ను నిరాశకు గురిచేసింది. ఎందుకంటే నేను మరియాలాగా వెతకడానికి ప్రయత్నించాను, అలా దగ్గరయ్యాను. కనుక నేను కూడా నా యొక్క అబ్రహాము దేవుని వెతకడం ప్రారంభించాను. నేను నిజాయితీగా దీన్ని చెబుతూ ఉన్నాను. పని ముగించిన తరువాత ప్రతి రాత్రి గడిపేవాడు. నేను క్రింద మోకరించేవాడు, దేవునికి ప్రార్థించాడు. అద్భుతం. నా యొక్క ప్రార్థనలు పైకి వెళ్ళాయి. నేను యథార్థముగా, నిజాయితీగా నేను దేవుణ్ణి వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు.
మొదటిగా పూర్తిగా నిరుత్సాహముతో నిండాను. ఒకరోజు భోజనానికి వెళ్ళక ముందు రాత్రి నేను నా యొక్క నిరాశను వ్యక్తం చేశాను. ఆమె చెప్పింది, గ్రాండ్, నేను నీకు 9 నెలలుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కుమారుడు లేకుండా తండ్రి నీవు పొందలేవు. ప్రపంచంలో తన పిల్లలు అనుసరించుటకు తమ సొంత పరలోక మార్గాన్ని ఎంచుకోండి. ఆయన దేవుడై ఉంటే ఆయన నియమాలు పెట్టలేడా? నేను ఎప్పటిలాగే నవ్వాను. అది నవంబర్ మాసములో వెచ్చని రాత్రి సమయము. ఆ రాత్రి ఇంటికి నేను నడిచేటప్పుడు ప్రత్యేకంగా నేను నా హృదయంలో శూన్యత అనుభవించాను. అయితే మీకు తెలుసా సిడ్రోత్, నేను దీని గురించి ఒక పుస్తకము రాశాను. మీ గురించి ఆలోచించమని ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. అవును, ఒక క్షణం నా దగ్గరకు వచ్చింది మరియు నేను అనుకున్నాను, జార్జ్ ప్రజల నాయకులు తప్పు చేస్తే మరియా ఆ యొక్క రాత్రి నాతో ఇలా చెప్పింది. మరల ఆమె ప్రకటన గ్రంథము 3:20 నాకు చెప్పింది. మీకు తెలుసా, దేవుడు మీ యొక్క హృదయ ద్వారముతో ఉన్నాడు. అయితే మీరు చేయవలసింది అల్లా తెరవడమే. తలుపు తెరవండి, మీ యొక్క హృదయంలోకి రమ్మని ఆయనను ఆహ్వానించండి. నేను అదే చేశాను. ఆ సమయంలో తప్పుడు బోధలో ఎక్కువగా పాల్గొన్నాను. మరియు ఆధ్యాత్మికత, మీ శరీరాన్ని అన్నిటినీ వదిలివేయను. ఆ సమయంలో అన్నీ కూడా నాకు చాలా కష్టంగా ఉన్నాయి. ఆయన నా హృదయం తలుపు తడుతున్నారు. అప్పుడు ఖచ్చితంగా ఇలా చేశాను. నేను తలుపు తట్టి, ఇశ్రాయేలు దేవా, నిజముగా యేసు నీ కుమారుడు అయితే, మా యొక్క ప్రజలకు నిజముగా ఆయనే రక్షకుడైతే నాకు తెలపండి. ఆ యొక్క క్షణములోనే బలమైన గాలి నా యొక్క గదిలో నుండి కడుపులోనికి వచ్చింది. నేను వెంటనే లేచి చుట్టూ చూశాను. ఆ యొక్క గొప్ప అద్భుతమైన అనుభవాన్ని అనుభవించాను. ఆ రోజు 1984 నవంబర్ నుండి మార్చబడ్డాను. నమ్ముకున్నాను అయినా యూదుడినే. అయితే నేను ఎవరికి చెప్పబోవడం లేదు. యేసే మెస్సియా అని నమ్మిన మొట్టమొదటి యూదుడును నేను మాత్రమే అని అనుకున్నాను. సామాన్యముగా మెస్సియా రక్షకుని గురించి ప్రత్యక్షత పొందుకున్నప్పుడు అందరికీ ఇలానే జరుగుతుంది. అవును. సరే, ఇంకా చెప్పండి. సరే, ఈ యొక్క నూతన నిబంధన ప్రవచనం అని ఈ పుస్తకములో వీటి అన్నిటి గురించి కూడా మీరు చదవవచ్చును. మంచిది. సరే, అలాగే ఈ యొక్క పుస్తకాన్ని మనం ఎక్కడ సంపాదించుకోవచ్చు, ఎక్కడ దొరుకుతుంది? ఈ యొక్క పుస్తకము మా యొక్క వెబ్సైట్లోను, అదేవిధంగా అమెజాన్లో కూడా దొరుకుతుంది. వాటిని కొనుక్కొనవచ్చు. నూతన నిబంధన ప్రవచనం అనేక పుస్తకాన్ని గ్రాండ్ బెర్రీ గారు రాశారు. ఇది మెస్సయ్యను గుర్చే అద్భుతమైన పుస్తకమై ఉంది. మా యొక్క వెబ్సైట్లో దొరుకుతుంది. అది reconnectingministries.org. ఈ యొక్క పుస్తకములో ఇక్కడ చెప్పిన దానికంటే ఎక్కువ ఉంటాయి. అవును, ఖచ్చితంగా అధికంగా ఉంటాయి. మంచిది. ఒక ప్రయాణము ప్రారంభమై, నూతన ప్రయాణము అక్కడి నుంచి ప్రారంభమైంది. ఏమైంది? నేను వ్యాపార కష్టాల్లోకి వెళ్ళిపోయాను. మేము ఒక కంపెనీ నుంచి రెండవ కంపెనీకి, అక్కడి నుంచి మూడవ కంపెనీకి వ్యాపించాం. పరిస్థితులు మా చేయి దాటిపోయాయి. నా అంతర్గత అకౌంట్ కంపెనీని మోసం చేశాడు. అతను దురదృష్టవశాత్తు అప్పుల్లో కూలిపోయాడు. బ్యాంకుల వారు కూడా ఆర్థికంగా మాకు సహాయం చేయడం ఆపేశారు. నా వ్యాపారం అంతా మునిగిపోసాగింది మరియు బ్యాంకులు మాకు రుణాలు ఇవ్వడము ఆపివేసి నా అంతర్గత వ్యాపారము కూలిపోయినట్లుగా అనిపించింది. మేము ఇతర కంపెనీలలో ఎటువంటి అభివృద్ధి ఎదుర్కొంటున్నాము. అయితే చాలామంది రుణదాతలు మేము డబ్బును దొంగిలిస్తామని భావించారు. నా యొక్క వ్యాపారమును విడిచిపెట్టి స్పోర్ట్స్ కారు కొంటానని నా సహోదరుడితో చెప్పాను. ఆ విధముగా నేను రెడ్ మాసెరటి వాహనమును న్యూయార్క్ సిటీలో నేను నడిపి ఉన్నాను. అయితే దానిని మా యొక్క రుణదాతలు గుర్తించారు. దాన్ని చూచిన వారు మా యొక్క రుణదాతలు నేను ధనాన్ని దొంగిలించామని అనుకున్నారు. అది కఠినమైన సమయం. అది నిజంగా చాలా కష్టకాలం. అయితే అది నా యొక్క జీవితంకు గొప్ప మలుపుగా మారింది. అయితే ఆ విధంగా ఉంటున్నప్పుడు కొన్ని వారముల తర్వాత మరియాతో చెప్పాను, నేను దీని నుంచి బయటపడాలి అని. అయితే 1985 ఫిబ్రవరి 3వ తారీఖున 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఒక దినమున
అద్భుతమైన మంచు కురుస్తున్న సమయం. న్యూయార్క్ అంతా కూడా మంచుతో కప్పబడింది. కిటికీలు మూసుకున్నాం. దేవా దేవా నేను సిద్ధం అని దేవునితో చెప్పాను. అది నిజంగా గొప్ప సూచకమైన సమయం. అయితే అది ఒక గొప్ప వ్యత్యాసాన్ని చేయలేదు. నేను నా యొక్క జీవితంలో దేవునికి యొక్క స్వాధీనంలోనికి వెళ్ళాను. నన్ను నేను ఆయన యొక్క చేతికి అప్పగించుకొని ఉన్నా. ఇక్కడ విశ్వాసము అంటే అది కనబడును. సరే, అయితే ఆ యొక్క కారు క్రొత్త కారు మరియా ప్యాట్ రాబర్ట్సన్ యొక్క టేపు తీసుకొచ్చింది పరిపూర్ణ దేవుని. అయితే వారాంతంలో ఆ యొక్క క్యాసెట్ను మేము ఆలకించలేకపోయాం. వీకెండ్ శనివారంలో ఆదివారం బాగా పనిచేసింది. నేను ఇంటికి డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను. అకస్మాత్తుగా వ్యతిరేకత వచ్చింది. అయితే అప్పుడు నా యొక్క జీవితంలో దురాత్మలు పనిచేస్తున్నాయనే విషయం తెలియదు. ఈ వ్యతిరేకత అంతా నాలో జరుగుతుంది. అకస్మాత్తుగా వచ్చింది. అది దేవుడు నా యొద్దకు వచ్చినట్టుంది. నిజంగా ఇది నా దినము అని భావించాను. దేవుడు కన్నులు తెరిచాడు. నా వ్యతిరేకత అంతా కూడా తొలగిపోయింది. ఈ అద్భుతమైన ప్రత్యక్షత పొందుకున్నాను. అది నా పాపమే నా దేవుని నుంచి వేరుపరిచింది అని. కానీ అదే సమయంలో ప్రత్యక్షత పొందుకున్నాను. ప్యాట్ రాబర్ట్సన్ ప్రసంగించిన విధముగా ఆ యేషువా నా యేసయ్య పాపంలో కోరికే ఆయన పరిహారం చెల్లించాడు. కనుక ఇప్పుడు నేను విడుదల పొందుకొని ఉన్నాను. అప్పటి వరకు చాలా బంధకములతో సతమతమయ్యాను. నా హృదయంలో అనుభవించాను. నా కుటుంబ సమస్యలు, నిరుత్సాహము మరియు అలాగే వేదన, నొప్పి ఇవి నా జీవితంలో ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా నా పాపమును గుచ్చిన ప్రత్యక్షత వచ్చింది. ఆయన నా కొరకు మరణించాడు. ఇంటికి వెళ్తున్నాను. గట్టిగా ఏడవబోతున్నాను. నేను చేసిన పాపము గురించి గట్టిగా నేను ఏడవబోతూ ఉన్నాను. నేను నా పడక గదిలోనికి వెళ్ళి ఉన్నాను. నా ప్రభువుకు మొరపెట్టడం ప్రారంభించాను. అంధకారం నన్ను విడిచిపెట్టడం భావించాను. అదే సమయంలో దేవుని యొక్క హస్తము నా మీదకి దిగువచ్చి ఉన్నది. దురాత్మలు పోయాయి. అందుకు మునుపు దురాత్మ అంటే నాకు తెలియదు, కానీ నేను అనుభవించాను. చీకటి నన్ను విడిచి పట్టి ఉన్నది. జార్జ్ అప్పుడు అకస్మాత్తుగా దేవుని సమాధానము నా హృదయంలోనికి వచ్చింది. అది నేటికి నాకు జ్ఞాపకం ఉంది. ఒక నది వలె నా హృదయంలోనికి ప్రవేశించి నన్ను శుద్ధినిగా చేస్తూ ఉంది. నా పాపము కడిగివేయబడింది. అప్పటి నుంచి కూడా నా యొక్క ఆత్మీయ ప్రయాణంలో నేను వెనుకకు తిరిగి చూడలేదు. నేను నా యొక్క తల్లి తండ్రులతో ఏ విధంగా సంభాషించాలో అనే కొన్ని పెద్ద పెద్ద తప్పులు చేశాను. అది నా జీవితంలో చాలా సమస్యలను కలిగించాను. కానీ దాని ద్వారా నేను దేవుని యొక్క పనిని, సన్నిధిని అనుభవించాను. అద్భుతం. హల్లెలూయా. ఇది రోమియోలకు 9:1 ప్రాజెక్ట్ యొక్క మాటలు. నేను గ్రాంట్ బెర్రీ కాదు, కానీ నా ప్రత్యేకమైన అతిథి గ్రాంట్ బెర్రీ. మనం ఇప్పుడు అద్భుతమైన సాక్ష్యాన్ని ఆలకించాం. అయితే ఇది రీకనెక్టింగ్ మినిస్ట్రీ యొక్క ప్రారంభము కాదు. అలాగే అయితే మేము ఇంకా న్యూయార్క్లోనే ఉన్నాము. ఇంకా ప్రారంభ దశలో జరిగినటువంటి విషయాలను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. న్యూయార్క్ సిటీలో ఉన్న ద టైమ్ స్క్వేర్ చర్చ్ని మీరు 51వ వీధిలో ఉన్న ఈ సంఘాన్ని మీరు ఎలా కనుగొన్నారు? ఆ సంఘానికి డేవిడ్ విల్కిన్సన్ గారు పాస్టర్ గారు, దయచేసి ఆ యొక్క సంఘమునకు మీరు ఎలా వెళ్ళడం ప్రారంభించారో చెప్పండి. తప్పకుండా. నేను కొద్దిగా వివరించండి. మరింతగా వివరించడానికి ఇస్తారా? అవును, నాకు చాలా ఆత్మీయ కథనాలు కలిగి ఉన్నాను. నా యొక్క బాప్తిస్మును నేనే ముగించుకొని ఉన్నాను. ఎందుకు అనగా నేను చాలా కాలము వరకు కూడా నూతన నిబంధనను నేను తాకను కూడా లేదు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏమైతే ఉన్నదో పరిశుద్ధాత్మను బయలుపరచడం అదే అనుభవం. అవును, నేను రాత్రంతా కూడా దేవుని వాక్యం చదువుతూనే ఉండేవాడు. దేవుని ఆత్మ నాకు సహాయం చేస్తుంది. అది పెద్ద కథ నేను చిన్నదిగా చెబుతాను. ఒక యూదు
తండ్రిని కలిగినటువంటి యవ్వనస్తుడైన బోధకుని యొద్దకు నడిపించబడ్డాను. నాష్విల్లీలో ఉన్న బెల్మోంట్ టాంపింటోస్ చర్చికి వెళ్ళాను. ఇది టెన్సెస్లో ఉన్నది. జాన్ ఫింటో మెస్సియానిక్ మూమెంట్ తీసుకొచ్చులో అతడు పితామహుడు. అతడితో రోమా 9:1 కూడా మంచి ఇంటర్వ్యూ మేము తీసుకున్నాం. అయితే మేము ఆ యవ్వన దైవజనంతో మేము కలిసిపోయాం. ప్రభువు అక్కడికి నడిపించి ఉన్నారు. ఆయన నన్ను శిష్యునిగా చేసుకున్నారు. ఆయన గొప్ప ఉజ్జీవకర్త. ప్రపంచమంతటా కూడా ఆయన తీసుకువెళ్లారు. సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. అవును, నా సాక్ష్యాన్ని పంచుకున్నా. ఆ విధముగా నేను చెయ్యటం ద్వారా నిజంగా విశ్వాసం గురించి నేర్చుకున్నాను. ఆయన శరీరంతో అనుసంధానం చేయబడ్డాను. బాబ్ జోన్స్, జిమ్ గోల్, జాన్ ఫెంటో, డిక్ సైమన్స్ నా జీవితంలో చెరగని ముద్రను ఆయన వేసి ఉన్నారు. ఆయన నాకు ఒక సహోదరుడు వలె నిజముగా నన్ను ఆధ్యాత్మికంగా ఎంతో బలపరిచి ఉన్నారు. అలాగనే ఆయన నన్ను లోతైన ప్రార్థనా జీవితంలోకి నడిపించారు. సంఘంలో ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేయడం మొదలెట్టాం. ఈ నాయకులు పట్టణ ఉద్యోగం కొరకు ప్రార్థనకు వచ్చేవారు. న్యూయార్క్ సిటీలో ఉన్న చిన్న సంఘముకు. అలాగనే మేమంతా కూడా డిక్ యొక్క ప్రభావము చేత మేము ప్రతి ఉదయం 5:30 నుంచి 7:30 వరకు సంఘాన్ని తెరిచేవారం. మేమంతా కూడా రక్షణ కొరకు పట్టణములో ఉద్యోగము కొరకు 2 గంటల పాటు ప్రార్థన చేసేవారము. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉద్యోగము మా పట్టణాన్ని తాకింది. అనేక మంది దేవుని శక్తి చేత తాకబడి దురాత్మలు పారిపోవడం నేను చూచియున్నా. పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా గొప్ప ఉద్యోగమునకు నన్ను నడిపించాడు. ప్రజలందరూ కూడా దేవుని యొక్క సంతోషంలో వారు నింపబడుతున్నారు. ఆ యొక్క వీధులలో ఉన్న యవ్వనస్తుల యొక్క జీవితాల నుంచి ప్రతి ఒక్కరూ దురాత్మల నుంచి విడుదల పొందడం మేము చూసి స్వస్థపడేవారు. అలాగే విడుదల నేను నిజముగా దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క అనుభవాలను ఈ యొక్క భూమి మీదే అనుభవించడము ప్రారంభించి ఉన్నారు. ఇంకను ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకును నాయకులు వచ్చి ప్రార్థించుటకు ఇంకా నేను ప్రేరేపించాను. అలాగనే 2-3 సంవత్సరముల తరువాత ప్రభువు ఈ యొక్క సందేశం ఆయన యొక్క శరీరము అందంతను కూడా వ్యాప్తి చెందించడము నేను చూస్తూ ఉన్నాను. ఆ సమయంలో యూదుల యొక్క పరిచర్య చేయడానికి నేను ఆహ్వానించబడ్డాను. అనగా స్టైన్ స్క్వేర్ సంఘము వారు ఆహ్వానించారు. ఆ యొక్క స్థలములో ప్రార్థన విజ్ఞాపనలు ప్రారంభించాం. పరిచర్యకు అది మూలమైంది. వాస్తవానికి చెప్పాలంటే ఒక సహోదరుని అతని యొక్క భార్యను ఇశ్రాయేలుకు పంపించాము. అనగా యోని క్లేన్ వారి పరిచర్య స్థాపించారు. ఆ రీతి కూడా మేము ఇంటర్వ్యూ చేశాం. ఈ యొక్క కార్యక్రమము రోమా 9:1 మాట్లాడుతుంది అనే యొక్క కార్యక్రమములో చేశాం. తండ్రి యొక్క హృదయమునకు అప్పగించుకునే అద్భుతమైన సందేశం వారు అందిస్తూ ఉన్నారు. నేటి దినాలలో దేవుడు లోతైన సత్యాలను వారి ద్వారా ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు. అక్కడ నుండి దేవుడు ఆర్నేని యోనేని ఇజ్రాయేలుకు పంపించమని దేవుడు మాకు చెప్పారు. మేము రష్యా యూదుల కొరకు భారం కలిగి ఉన్నాం. మీకు చెప్పగలను, ఇర్మియా 16వ అధ్యాయము 14 నుంచి 15 వరకు చెబుతుంది. రాబోవు దినములలో ఐగుప్తు దేశముల నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని చెప్పక, వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణం చెయ్యదురు. రష్యా యూదుల యొక్క రక్షణ కొరకు ప్రత్యేక దృష్టి పెట్టాం. అది నిజముగా లేఖనముల యొక్క నెరవేర్పోయింది. అంతకు మునుపు 2 మిలియన్ల యొక్క యూదులు సోవియట్ యూనియన్ యొక్క ప్రాంతమును విడిచిపెట్టడము మేము చూచినాము. మేము ఇతర యొక్క నాయకులతో కలిసి చాలా భారముగా ప్రార్థన విజ్ఞాపనం వారి కొరకు చేశాం. జోనాథన్ బార్నిస్తో కూడా మేము కూడా కలిసి వారి యొక్క భారమైన పరిచయలో ఏకీభవించాం. మరలా దేవుడు నన్ను వ్యాపారంకు తీసుకువచ్చారు. నాకైతే వెనుకకు వెళ్ళాలని లేదు. ఫుల్ టైం సేవకునిగా ఉండాలనుకున్నాను. అయితే అది దేవుని చిత్తం. దేవునితో నేను పోరాడాను. అయితే ఎల్లప్పుడూ దేవుని చిత్తమే సిద్ధిస్తుంది.
సరే ప్రభువా, నేను మరలా నా యొక్క వ్యాపారంలోకి వెళ్ళిపోతున్నాను, ఈ యొక్క భారము మీరే చేయవలసి ఉంది, ఎందుకనగా నేను నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నానన్నారు. లార్డ్ అండ్ బెర్రీ అని స్థాపించి ఉన్నాము. దేవుడు తన యొక్క హస్తమును మా వ్యాపారములో పెట్టి ఉన్నాడు. అధికముగా దీవించబడింది. దీని ద్వారా మేము సోవియట్ యూనియన్కు నిధులు సమకూర్చడానికి సహాయం పడింది. దీన్ని మేము టైమ్స్ స్క్వేర్ చర్చ్లో నిర్వహించాం. అక్కడనే పస్కా పండుగను మేము సంతోషముగా జరుపుకొని ఉన్నాము. అక్కడనే మేము అవుట్ రీచెస్ను మేము స్థాపించాము. యెహోవా యొక్క పండుగలను మేము జరుపుకొని ఉన్నాము. అక్కడికి యూదులతో కూడా కలిసి క్రైస్తవులు కూడా వచ్చారు. అప్పుడు మేము వారికి సువార్తను ప్రకటించాం. అన్నీ కూడా జరుగుట మేము చూసినప్పుడు ఇవన్నీ కూడా లేఖనముల యొక్క నెరవేర్పుగా మేము చూస్తూ ఉన్నాము. అలాగే పెంతెకొస్తు పండుగ దినమందు ఆయన ఆత్మ కుమ్మరించబడింది. ఆ యొక్క పాయింట్తో మేము పస్కా పండుగ యొక్క ఆనందమును రష్యా దేశమునకు తీసుకుని సువార్తను మేము చేర్చున్న జార్జ్ ఒకటి మీకు చూపిస్తాను. మంచిది. నేను ఇక్కడ చూస్తున్నది అదేనా? దీనికి వచ్చి ఆసక్తిగా ఉన్నాను. ఇది ఇక్కడ చాలా సమయం నుంచి టేబుల్ మీదే ఉంది. నేను దీనినే చూస్తూ ఉన్నాను. అలాగనే ఇది ప్రపంచంలోనే మొదటిదా? మనం చూస్తే ఇది కాలిపోయింది. ఇక్కడ చాలా చాలా కాగితాలున్నాయి. అలాగే వెనుక వేరే భాషలో రాయబడ్డాయి. నేనైతే దీనిని గుర్చే ఆలోచన చేస్తూ ఉన్నాను. నా ప్రత్యేకమైన అతిథి గ్రాండ్ బెర్రీ గారు దీనిని ఎందుకు పొందుపరిచారో తెలియదు. దీనిని ఈ యొక్క బల్ల మీద ఉంచారో. మంచిది గ్రాండ్ గారు, తీసుకోండి, పట్టుకోండి. మంచిది. ఇది ఎందుకు అగ్నిలో కాలిందో చెప్పండి, దీని గురించి చెప్పండి. ఇది నేను ఇంతకు ముందే ఉన్నాను అని చెప్తుంది. అలాగే మీరు మా స్నేహితులకు దీని గురించి బోధించండి. ఈ యొక్క వస్తువుని మేము ఎలా పొందుకున్నాము అంటే, ఈ యొక్క సెల్ఫ్ లో ఉన్నాయి కదా, ఇదే మధ్యన ఉంటుంది. వాస్తవమునకు ఇది మ్యూజియంలో ఉండవలసినది. రోమా సింబాలిక టూల్స్ అన్ని కూడా మేము కలిగి ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మమ్మలను అద్భుతమైన దానిలోనికి నడిపించారు. ఇది కాలిపోయిన హగాడ. అయితే నేను పాల్గొన్న యొక్క అవుట్ రీచెస్లో ఏం జరిగింది అంటే, అనేక మంది ప్రార్థనా వీరులు దానిలో పాల్గొన్నారు. నేను జోనాథన్ బెలరిన్స్ని బెలరస్లో కలుసుకున్నప్పుడు మేము ఇరువురము కలిసి ప్రార్థించుటకు ప్రభు ప్రేరేపించారు. మేము మస్కో కొరకును మరియు జోనాథన్ పరిచర్యల కొరకు మేము కలిసి ప్రార్థన చేశాం. మస్కో సిటీలో ప్రార్థించాం. అక్కడ 2 సమాజ మందిరములే ఉన్నాయి. అక్కడ కమ్యూనిజం అనేది చాలా విపరీతంగా ఉన్నందు చేతన అక్కడ 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఒక సమాజ మందిరము జ్ఞాపకార్థముగా ఉంది. అది ఒక చారిత్రాత్మక జ్ఞాపకార్థముగా మ్యూజియంగా ఉంది. రెండవది, మేము దానికి 1994 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో, అలాగే గత ఫిబ్రవరిలో యూదు వ్యతిరేకుల ద్వారా కాల్చబడింది. అలాగే ఆ యొక్క సమాజ మందిరంలో ఒకదానిని మేము చూడడానికి ఉన్నాము. ఇది ఆ యొక్క రష్యా యూదుల కొరకు. అయితే అది మూతవేయబడింది. సారీ జార్జ్, ఒకటేమిటంటే, నాకు అర్థమైంది దేవుడు ఏది కూడా చాలా సులభముగా మనకు ఇవ్వడు అని. నేను ఆ గేటు యొద్ద ఉండి ఆలోచన చేస్తూ ఉన్నాను. చూడండి, నేను ఇంత దూరం వచ్చాను. ఆ యొక్క కాలంలో రష్యన్ ఎయిర్లైన్స్ నేడు ఏ విధంగా ఉన్నాయో ఆనాటి దినాలలో ఆ విధంగా వారు ఉండేవారు కాదు. ఈరోజు మనం చెప్పుకోవడానికి చాలా కథలు ఉన్నాయి. సరే, మేము గేటు యొద్ద ఉన్నాం. దాని చుట్టూ కంచె వేసి మూతవేయబడింది. ఇక వేరే మార్గం ఇక వెళ్ళడానికి లేదు అనుకున్నాను. కనుక నేను గేటు పైకి ఎక్కాను. బయట ఉన్నవారు లోపలికి వచ్చినట్లుగా నేను లోపలికి వెళ్ళి తెరిచాను. అక్కడ ఉన్నవారు ఎంతమంది సరిగ్గా గుర్తులేదు, కానీ 20 నుంచి 30 మంది అక్కడ ఉండి ఉంటారు. జేమ్స్ గోల్ ఉన్నారు, అవినర్ బోస్కి ఇజ్రాయెల్, అదే విధంగా రిచర్డ్ గ్లిక్స్టన్ గారు కూడా ఉన్నారు. అయితే వాస్తవానికి రిచర్డ్ గారు కూడా ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనా ఉద్యమం మాతో ఉన్నారు. ఆ యొక్క దినాలలో వారు మాకు ఎంతో ఆలోచన సలహాలు వారు ఇస్తూ మాతో బలపరిచారు.
జోనథన్ బెర్నిస్ గారు ఇజ్రాయెల్ మినిస్ట్రీని నడిపించారు. మేము సమాజ మందిరంలోనికి వెళ్ళాము. అద్భుతం, అద్భుతం. జార్జ్ ఒకటి చెప్పాలి. జేమ్స్ గోల్ గారు బేమాలో పడవ ముందు ముగ్గురిని యూదు విశ్వాసంలో చేయుట కొరకు ఆయన ఆత్మచేత నడిపించబడిన వ్యక్తి. అంతవరకు నేను చెబుతూ ఉన్నాను, అంత బలమైన ఏక విజ్ఞాపనను ఎన్నడూ కూడా అనుభవించలేదు. ఆ బలమైన విజ్ఞాపన ఆకాశమును తాకింది. ఆ విజ్ఞాపన ద్వారాలు తెరిచింది. అయితే సమాజ మందిరం మొత్తము కలిసి తడిసి కాలిపోయింది. ఇది ప్రార్థన తరువాత నేను మరి యొక్క గదిలోనికి నడిపించబడ్డాను. దీని అందరినీ ఒక మూవీలో చూడవచ్చు. ఇది అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ లాగా మారిపోయింది గదిలో. మరియు ఈ పుస్తకాల కుప్ప పైన పస్కా పండుగ, హగ్గదా వంటి పుస్తకాల కుప్ప, మరియు దాని పక్కనే 500 రూపాయలు మరియు ఈ పుస్తకం. నేను ఇక హగ్గదా మీద చెయ్యవేసినప్పుడు, వేసిన వెంటనే జరిగిందేమనగా పస్కా పండుగ హగ్గదా తీసుకురమ్మని ప్రభువు చెప్పారు. అలాగునే ప్రవచనాత్మక సూచనతో ధనము కూడా, అవును, ఆయన విత్తనమును కూడా దయచేస్తాడు. ఈ యొక్క ధనమును ఆయనే. రష్యాకు పస్కా పండుగ తెచ్చిన తరువాత ఏం జరిగిందో తెలుసున నా యొక్క వ్యాపారము అభివృద్ధి చెందుతూ వచ్చింది. మేము నూతనమైన లిప్స్టిక్ ప్రోడక్ట్ను, మ్యాటి లిప్స్టిక్ ప్రోడక్ట్ను మేము చేసాం. ప్రపంచంలో ఎవరూ చేయలేని విధముగా ఒక పెన్సిల్లో దాన్ని మేము పెట్టి చేశాము. అది విదేశాలలో విస్తరించింది. 80 దేశాల్లో అమ్ముడుపోయింది. అకస్మాత్తుగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని మాకు రాబడిని ఆయన ఇచ్చారు. ఇప్పుడు పరిచర్య చేయడానికి మేము ఒక పెన్నీ కూడా అడగనవసరం లేదు. ఆ విధముగా చేశాము. దేవుని ఆశీర్వాదముతో 3 సంవత్సరాల పరిచర్య ఎంతకాలం వెళ్తామో మాకు తెలియదు, కానీ ప్రారంభించాం. మేము ఆ యొక్క స్టేజ్ పైన పస్కా పండుగను నిర్వహించున్నాం. దీనిని మీరు మా యొక్క వెబ్సైట్లో చక్కగా చూడవచ్చు. అప్పటికి యవ్వనస్తుడును. అప్పటికి నాకు 35 సంవత్సరాలు. మేము మంచి గాయకుడైనటువంటి విక్టర్ క్లెమెంచే గారిని ఆహ్వానించి ఉన్నాం. వారు అందముగా పాడి ప్రభువుని స్తుతించారు. జార్జ్ గారు ప్రతి ఒక్క సభకు దాదాపు 90% యూదులే వచ్చేవారు. ప్రతి పస్కా పండుగ కాలములో 10 రోజులు ఈ విధంగా మేము చేస్తూ ఉన్నాము. ఆ యొక్క ఆడిటోరియంలో 3000 మంది కూర్చోగలరు. ఏ రోజు కూడా ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. యూదులను మేము ఉజ్జీవపరిచాము. వారి యొక్క స్వాస్థ్యము ప్రారంభం నుంచి కూడా మూలాలని వారికి వివరించేవారము. అబ్రహాం యొక్క పిలుపు నుండి లేఖనాలు వివరించాము. ఇప్పటి వరకు ఉన్న ప్రతి దానిని కూడా లేఖన ఆధారముగా మేము వారికి వివరిస్తూ ఉండేవారము. మేము పస్కా పండుగ సువార్తను వారికి వివరించేవారు. దీనుడి గురించి వివరణ మా యొక్క వెబ్సైట్లో చూడవచ్చు. ఆ యొక్క దినాలలో, ఆ యొక్క పస్కా పండుగ కాలంలో మేము 30,000 మంది యూదులకు సువార్తను అందించాం. రష్యా, బెలారస్ ప్రాంతాలకు. వారిలో అనేక మంది యేషువాను ప్రభువుగా అంగీకరించుటకు లేచారు. మా యొక్క అనుభవాల గుండా అద్భుతమైన కథనాలు మేము కలిగి ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దానిని ఏ విధంగా యాక్టివేట్ చేయమని చెప్పాడు, ఆ విధంగా చేసినప్పుడు అద్భుతాలు జరిగాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి రష్యా యూదు ఒక స్త్రీ అక్కడ లేచింది. ఆమె అబ్రహాము యొక్క దేవుని కలుసుకున్నందుకు కన్నీరు పర్వతమై ఆమె ఎంతో ప్రభువుని స్తుతించి ఉన్నది. గ్రాండ్బెర్రీ శక్తివంతమైన మాటలు చెప్పారు. మొదటిగా నేను ఎంతో తాకబడ్డాను పరిశుద్ధాత్ముడు మీ ద్వారా చేసిన దానిని బట్టి. మంచిది, మనము కొంచెము విరామము తీసుకున్న తర్వాత మనము ఇంకా ముందుకు వెళ్ళి మరికొద్ది నిమిషాలలో మనము నూతన పరిచర్య మరియు ఈ యొక్క పరిచర్య ఎలా ప్రారంభించుకుందో మాట్లాడదాం. మన అతిథి గ్రాండ్బెర్రీతో నేను ఉన్నాను. నేను జార్జ్ మోరిస్ని. మనము రోమా 9:1 ప్రాజెక్ట్లో మనము ఉన్నాము.